హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. అసెంబ్లీలో వైఎస్ఆర్ గారు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అన్న టైటిల్ మీరు చూసే ఉంటారు. ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్లో స్కామ్ జరిగింది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నటువంటి క్రమంలో ఈ చర్చ తెరపైకి వచ్చింది. ఈ చర్చ రావడానికి కారణం ఏంటనేది మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు చూడండి, భారతదేశంలో అంటే మన ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి యువత అంత జెన్జీ వాళ్ళు ర్యాలీలు నిరసనలు చేస్తూ ఉంటే న్యాయం చేయాలని చెప్పి ఏమని ప్రచారం చేశారు? కొన్ని మీడియాలు కానీ కొంతమంది లీడర్లు కానీ ఏం ప్రచారం చేస్తారు వాళ్ళ గురించి? వాళ్ళు యువత కానే కాదు, వీళ్ళ వెనక విదేశీ కుట్రలు ఉన్నాయి, తీవ్రవాదులని రకరకాల పేర్లు పెట్టేసి వాళ్ళ మీద దాడులు చేయడము, కొట్టడము ఇవన్నీ మనం చూసాం. చివరికి ఏమైంది? తల వంచాల్సి వచ్చింది, మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఓకే, సేమ్ అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. కొంతమంది వీళ్ళంతా ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు మోసపోయామని బాధపడ్డామని వాళ్ళందరూ ఎక్కడున్నారు? వైసీపీ పార్టీ వాళ్ళే కదా ఉన్నారు అని అంటే మీకు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాయి. అక్కడ కూడా నిరసన వ్యక్తం చేసినప్పుడు ఇదే రకంగా అన్నారు, తల వంచారు. సో ఇక్కడ కూడా పబ్లిక్తో పాటు వైసీపీ పబ్లిక్ డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా పాల్గొంటున్నారు. అంతమంది వస్తేనే ఆ స్థాయిలో ఉంటుందండి. లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళ వరకే వస్తే అప్పుడు సరే, ఇప్పుడు గ్రౌండ్లో ఆ గ్రామంలో ఆ నియోజకవర్గంలో తెలుస్తుంది కదా, ప్రజల వైసీపీ వాళ్ళు ఎవరైనా తెలుస్తుంది కదా. స్వచ్ఛందంగా నష్టపోయామని వాళ్ళు వస్తే కూడా ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఇది ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంటే, మరొక రకమైన చర్చ ఏంటంటే, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పరిటాల రవి గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సవాల్ చేసి ఇలా మాట్లాడినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సవాల్ని స్వీకరించి నా కుమారుడి పైన సిబిఐ ఎంక్వైరీ వేసుకోవడానికి నేను సిద్ధమే అని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడేం జరుగుతుంది? డిఎస్సిలో స్కామ్ జరిగింది, స్కామ్లన్నీ బయటికి రావాలంటే, వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, రావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. పబ్లిక్ వచ్చినా రాలేదని చెప్పి, అసలు వాళ్ళు యువతనే కాదని చెప్పి, టీచర్ అభ్యర్థులు కాదని చెప్తా ఉన్నారు. ఎందుకని? నిజంగానే మీరు తప్పు చేయలేదన్నప్పుడు ఆనాడు అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ధైర్యంగా తన కుమారుడికి సంబంధించి సవాల్ను స్వీకరించారు. మీరెందుకు సవాల్ని స్వీకరించలేకపోతా ఉన్నారు? అంటే అది లీడర్షిప్, అంటే అది నిజాయితీ ఉంటే అలా ఒప్పుకుంటారు. ఈరోజు మీరు నిజాయితీ లేదు కాబట్టి, తప్పు చేశారు కాబట్టే సిబిఐ ఎంక్వైరీ వేస్తే నిజాలు బయటకు వస్తాయి కాబట్టి మీరు ఒప్పుకోవడం లేదనేటువంటిది ఆటోమేటిక్గా చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటానికి సంబంధించి ప్రజలు కూడా వారితో ఏకీభవించడానికి ఇది ఒక కారణం. మరి ఎందుకని మీరు ఒప్పుకోవడం లేదయ్యా అని చెప్పి. సో ఏ రేంజ్లో ఉందంటే అది, వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, వాళ్ళ మీడియాలో చూపించారండి, వాస్తవాలను చూపెట్టరు, అబద్ధాలనే వండి మారుస్తూ ఉంటారు. వాస్తవాలు ఏంటంటే ఇది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దద్దరిల్లిపోతూ ఉంది. చంద్రగిరి అంటే బాబు గారి సొంతం ఆ నియోజకవర్గం. అక్కడ ఓ రేంజ్లో, మామూలు రేంజ్లో కాదు. ఒకసారి చూడండి, ఇది మెగా డిఎస్ కాదు, దగా డిఎస్ అనేటువంటి విజువల్స్. కటాప్ లేదు, మార్కులు లేవు, మెరిట్ లిస్ట్ లేదు, ఏమీ లేవు. లోకేష్ రాజీనామా చేయాలి, మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటిది. దీన్ని ఏమంటారు చెప్పండి? పబ్లిక్ కాదా? ఇదిగో ఇదంతా పబ్లిక్ కాదు. ఇది చూడండి, ఇందులో పబ్లిక్ ఉన్నారు, వైసీపీ శ్రేణులు ఉన్నారు. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఆ పార్టీ వాళ్ళు లీడర్లు రాకుండా ఉంటారా? ఎప్పుడు వస్తారు వాళ్ళు కూడా? ప్రజలలో వ్యతిరేకత వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం పైన వాళ్ళ కష్టాల మీద ఫైట్ చేయడానికి ఖచ్చితంగా రోడ్ ఎక్కుతారు. వాస్తవాలు లేకపోతే తూతూ మంత్రంగా రాజకీయం చేయాలనుకుంటే వాళ్ళు కూడా రారు, ఎందుకంటే ప్రజలకు తెలుస్తాయని చెప్పి. సో ప్రజల తరపున కష్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ తరపున పోరాటం చేయడానికి ఇంతమంది రోడ్ ఎక్కిన పరిస్థితి. ఇది గ్రీన్ మ్యాట్లు ఏమి లేవండి ఇక్కడ, వాళ్ళలాగా గ్రీన్ మ్యాట్లు అట్లా ఏమి లేవు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా ఎండింగ్ ఉంది, అక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇది చూడండి, సిబిఐ విచారణ చేయాలి, భయం ఎందుకు? సిబిఐ విచారణకు భయం ఎందుకు? కన్నీళ్ళు పెట్టుకున్న అభ్యర్థుల ఈ కష్టాలు మీకు కనపడవని ఇంతమంది వచ్చి మాట్లాడుతుంటారు రోడ్డు ఎక్కి. అబద్ధం అంట. సరే, మీకు ఫొటోస్ అంటున్నారు కదా, కొంతమందికి విజువల్స్ కూడా చూపిస్తాను నేను. ఇవి విజువల్స్ చూడండి, వేరు నియోజకవర్గాలలో ఉన్నటువంటి విజువల్స్ ఇవి. నేను ఏదో ఒక చోట చూపించేసి ఇది నమ్మండి అని చెప్పట్లేదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం అంతే. ఇక్కడ కాదని చెప్పమనండి. ఇదిగో అక్కడ కేంద్రంలో ఏ రకంగా అయితే తల వంచారో
రాజీనామా చేశారు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. మీరు మొదట్లో ఇప్పుడు కాదు కూడదు అని చెప్పొచ్చు, కానీ ఖచ్చితంగా తల వంచాల్సినటువంటి పరిస్థితి వస్తుందనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. వరుస పెట్టి రిలే నిరాహార దీక్షలు కానీ, ధర్నాలు కానీ, ర్యాలీలు కానీ ఒక రోజుతో కాదండి, వరుస పెట్టి. ఎందుకంటే వీళ్ళ కష్టాలు ఉన్నాయి కాబట్టి, వాస్తవాలు ఉన్నాయి కాబట్టి 15 లక్షలకు స్పోర్ట్స్ కోటాలు అమ్ముకున్నారంట. దానికి ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి. ఫేక్ సర్టిఫికెట్లతో క్రీడా మైదానంలో ఫేక్ సర్టిఫికెట్లు, అది జరగకపోయినా స్పోర్ట్స్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్లు ఇచ్చేసి అమ్మకం, టీచర్ పోస్టులు అమ్ముకున్నారని, నిరుద్యోగుల జీవితంలో చీకటి వీళ్ళ ఆయాంలో, విద్యా వ్యవస్థను ఎట్లా నాశనం చేస్తున్నారని దానికి సంబంధించి. చిత్తూరు జిల్లా ఇది. ఇక్కడ ఈ జిల్లా ఆ జిల్లా అని కాదండి, ఎక్కడైనా చూసినా ఇది చూడండి, ఈ రకంగా చూడండి. ఇదిగో వెరిఫికేషన్ పిలిచారంట, ఉద్యోగం లేదని అమ్మేశారంట. ఇట్లా చాలా ఉన్నాయి, ఒక్కటే కాదు, చాలా అంటే చాలా చోట్ల ఇట్లా మాట్లాడినటువంటి కానీ ప్రతి చోట. కర్నూలు, చిత్తూరు, అనంతపురము, శ్రీకాకుళం, ప్రకాశం, ఇట్లా అటువైపు చూస్తే విజయవాడ, గుంటూరు, ఇట్లా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని ఏ ప్రాంతం గురించి అన్ని ప్రాంతాలలో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ క్రమంలో జరుగుతున్న చర్చ ఏంటంటే, అక్కడ జంజీని ఏ రకంగా అవమానించి తర్వాత తలవంచారో ఇక్కడ కూడా అదే రకంగా చేస్తున్నారు. ఇదే అంశంపైన ప్రజల్లో చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అండ్ అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో సవాల్ సిబిఐ విచారణకు సంబంధించి స్వీకరించారో అది నిజాయితీకి నిదర్శనము, దమ్మున్న లీడర్ యొక్క లక్షణం అది. మరి ఎందుకని బాబు గారు తన కొడుకుని కాపాడుకోవడం కోసం విచారణ చేయడానికి ఒప్పుకోవడం లేదు? ఈ రకమైన నిరసనలు ఇవన్నీ చేస్తూ ఉంటే అరెస్టులు చేపిస్తూ ఉన్నారు. అంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అనేటువంటి చర్చ డెఫినెట్గా జరుగుతుంది అనమాట. సో ఇది వాస్తవాలు ఇవన్నీ. ఇది కాదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాదనగలరా? సో ఇది పరిస్థితి. మరి మీ నియోజకవర్గాలలో ఈ రిలే నిరాహార దీక్షలకు సంబంధించినటువంటి సమాచారం అంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.